హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో విస్కాసిటీ, కైనమాటిక్ విస్కాసిటీ దీని గురించి చెప్పుకున్నాము. ఈరోజు మన క్లాస్లో వేరియేషన్స్ ఆఫ్ విస్కాసిటీ విత్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ వల్ల విస్కాసిటీ అనేది ఎలా వేరీ అవుతుంది, ఆర్ టెంపరేచర్ అనేది విస్కాసిటీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చదువుకున్నాను నాన్న. ఓకే, ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పినాము, సాలిడ్స్లో, లిక్విడ్స్లో, గ్యాసెస్లో మాలిక్యులర్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందో చెప్పినాం. చూడండి, సాలిడ్స్లో మాలిక్యూల్స్ అనేటివి చాలా దగ్గరగా ఉంటాయి. ఓకేనా, అంటే వీటి మధ్య ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అదే లిక్విడ్లో చూడండి, లిక్విడ్లో అయితే వెన్ కంపేర్డ్ టు సాలిడ్స్, లిక్విడ్లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇవి దూరంగా ఉంటాయి. ఓకేనా, అదే గ్యాసెస్లో చూస్తే ఇంకా చాలా తక్కువగా ఉంటుంది నాన్న. అంటే గ్యాసెస్లో మాలిక్యూల్స్ అనేటివి చాలా దూరంగా ఉంటాయి, స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వీటి మధ్య ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మనకు సాలిడ్స్తో అవసరం లే, ఎందుకంటే మనము ఫ్లూయిడ్స్ గురించి చదువుకుంటున్నాం, అంటే లిక్విడ్స్, గ్యాసెస్ గురించి చదువుకుంటున్నాం, కాబట్టి సాలిడ్స్ గురించి వదిలేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లిక్విడ్స్లో, గ్యాసెస్తో కంపేర్ చేస్తే లిక్విడ్స్లో మాలిక్యూల్స్ అనేటివి కొద్దిగా దగ్గరగా ఉంటాయి, గ్యాసెస్లో అయితే చాలా దూరంగా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోనానా. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ టెంపరేచర్ వల్ల విస్కాసిటీ ఎలా చేంజ్ అవుతుంది అనేది తెలుసుకునే ముందు, అసలు విస్కాసిటీ అనేది ఎందుకు వస్తుందంటే, ఏ ఫ్లూయిడ్కైనా విస్కాసిటీ అనేది ఎందువల్ల వస్తుందంటే, ఒకటి కొహెసివ్ ఫోర్సెస్ వలన వస్తుంది. కొహెసివ్ ఫోర్సెస్ లేదా మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్. మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ ఈ రెండింటి వల్ల వస్తుంది నాన్న. మనము లాస్ట్ క్లాస్లో చెప్పినాం, విస్కాసిటీ అంటే ఏంటంటే ఒక లేయరు ఇంకొక లేయరు వాటి మూమెంట్ని అపోజ్ చేసుకుంటాయి అని చెప్పినాం. ఓకేనా, ఇవి ఎందుకు అపోజ్ చేసుకుంటాయంటే వాటి మధ్యన కొహెసివ్ ఫోర్స్ అన్న ఉంటుంది, లేదా మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ అన్న ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాము. కొహెసివ్ ఫోర్స్ అంటే ఏంటంటే, కొహెసివ్ ఫోర్స్ అంటే సేమ్ పార్టికల్స్ మధ్య ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ అట్రాక్షన్ ఫోర్స్ని ఏమంటారంటే కొహెసివ్ ఫోర్స్ అంటారు. కో అంటే సేమ్ అని, సేమ్ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ని కొహెసివ్ ఫోర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్. మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే, చూడండి నాన్న, ఏదైనా మెటీరియల్లో ఆర్ లిక్విడ్లో కానీ గ్యాసెస్, మనం ఫ్లూయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ తీసుకున్నాం. ఓకేనా, చూడండి, లిక్విడ్స్లో, గ్యాసెస్లో మనం ఏం చెప్పినాము, పార్టికల్స్ అనేటివి కొద్ది దూరంలో ఉంటాయి లిక్విడ్స్లో అయితే, అదే గ్యాసెస్లో అయితే చాలా దూరం ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ మాలిక్యూల్స్ అనేటివి మూవ్ అవుతూ ఉంటాయి నాన్న. ఎప్పుడు కూడా ఫ్రంట్ అండ్ మోషన్లో, ఫ్రంట్ టు బ్యాక్ మోషన్లో ఆర్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఈ మూవ్ అయినప్పుడు ఏమవుతాయంటే ఈ మాలిక్యూల్ యొక్క ఎనర్జీ అనేది ఈ మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకేనా, లేదా దీని తర్వాత ఇది కూడా మూవ్ అవుతుంటుంది కదా, దీని ఎనర్జీ దీనికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలా ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, గ్యాసెస్లో అయితే ఈ పార్టికల్స్ అనేటివి దూరంగా ఉంటాయి, మాలిక్యూల్స్ అనేటివి దూరంగా ఉంటాయి, కానీ ఇక్కడ కూడా మొమెంట్ అనేది ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది.
ఓకేనా, అంటే ఒక మాలిక్యూల్ నుంచి ఇంకొక మాలిక్యూల్కు ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక మాలిక్యూల్ నుంచి ఇంకొక మాలిక్యూల్కు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ అంటాం నాన్న. ఓకేనా, ఏమంటామంటే మాలిక్యులర్ మొమెంటం ఇంకోటి ఏంటంటే నాన్న, ఈ లిక్విడ్స్లో విస్కాసిటీ అనేది కొహెసివ్ ఫోర్సెస్ వల్ల వస్తుంది. ఓకేనా, లిక్విడ్స్లో విస్కాసిటీ అనేది కొహెసివ్ ఫోర్సెస్ వల్ల వస్తుంది. అదే గ్యాసెస్లో అయితే మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ వల్ల వస్తుంది. మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ వల్ల విస్కాసిటీ అనేది వస్తుంది. ఓకేనా, ఎందుకంటే గ్యాసెస్లో మాలిక్యూల్స్ అనేవి దూరంగా ఉంటాయి కాబట్టి, అంటే కొహెసివ్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, మాలిక్యూల్కు మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా, అంటే వాటి వల్ల ఫోర్స్ తక్కువ ఉండడం వల్ల కొహెసివ్ ఫోర్సెస్ అనేటివి నెగ్లెక్ట్గా ఉంటాయి. దీంట్లో విస్కాసిటీ అనేది దేనివల్ల వస్తుందంటే మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ వల్ల వస్తుంది. అంటే మాలిక్యూల్స్ అనేటివి మూవ్ అయినప్పుడు వాటి ఎనర్జీ ట్రాన్స్ఫర్ వల్ల విస్కాసిటీ అనేది వస్తుంది. ఓకేనా, క్లియరా? కొహెసివ్ లిక్విడ్స్లో అయితే కొహెసివ్ ఫోర్సెస్ వల్ల, గ్యాసెస్లో అయితే మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ వల్ల వస్తుంది. ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ చూడండి, లిక్విడ్స్లో టెంపరేచర్ అనేది పెంచడం వల్ల విస్కాసిటీ అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే టెంపరేచర్ పెంచడం వల్ల లిక్విడ్స్లో కొహెసివ్ ఫోర్సెస్ అనేటివి తగ్గిపోతాయి. ఓకేనా, కొహెసివ్ ఫోర్సెస్ అనేటివి తగ్గిపోతాయి. ఓకేనా, ఇది మీకు ఎలా అర్థమవుతుందంటే, సపోజ్ చూడండి నాన్న, మిమ్మల్ని ఇప్పుడు నేను ఒక రూమ్లో ఒక 50 మంది మనుషుల్ని పెట్టేసిన. 50 మంది మనుషుల్ని పెట్టేసి లాక్ వేసేసి మీ మధ్యలో నేను మంట పెట్టాను అనుకో. ఓకే, ఫైర్ పెట్టాను అనుకో. ఏమవుతారు మీరంతా? ఫైర్ పెట్టకముందు మొత్తం అందరూ గుంపుగా కూర్చోంటారు, దగ్గరగా కూర్చోంటారు. అదే నేను ఫైర్ పెట్టినాను అనుకో, ఏమవుతుంది? ఈ వేడి వల్ల మీరంతా దూరంగా వెళ్ళిపోతారు. అంటే మీ మధ్యన ఉన్న దూరం అనేది పెరుగుతుంది. అంటే దూరం అనేది ముందు దగ్గరగా ఉంటారు, మళ్ళీ దూరంగా వెళ్ళిపోతారు. అదేవిధంగానే లిక్విడ్స్లో ఏమవుతుందంటే టెంపరేచర్ పెంచడం వల్ల లోపల ఉన్న మాలిక్యూల్స్ అనేటివి, ఓకేనా, వాటి వెలాసిటీ పెరుగుతుంది. మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ పెరిగి అవి దూరంగా వెళ్ళిపోతాయి. అంటే వాటి మధ్య ఉన్న కొహెసివ్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పినాము. ఏం చెప్పినాము? ఆల్రెడీ లిక్విడ్స్లో విస్కాసిటీ అనేది కొహెసివ్ ఫోర్సెస్ వల్ల వస్తుందని చెప్పినాం. ఓకేనా, అదే ఈ కొహెసివ్ ఫోర్సెస్ అనేటివి తగ్గిపోయినాయి కాబట్టి లిక్విడ్స్లో విస్కాసిటీ కూడా తగ్గిపోతుంది. ఓకేనా, విస్కాసిటీ అనేది తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకున్నానా? టెంపరేచర్ పెరిగితే కొహెసివ్ ఫోర్సెస్ తగ్గుతాయి, అందువల్ల విస్కాసిటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా గ్యాసెస్లో ఏమవుతాయంటే, గ్యాసెస్లో టెంపరేచర్ అనేది పెరగడం వల్ల మాలిక్యులర్ మొమెంటం అనేది మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ అనేది పెరుగుతుంది. ఓకేనా, మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ అనేది పెరుగుతుంది. ఓకేనా, తద్వారా విస్కాసిటీ ఏమవుతుందంటే విస్కాసిటీ కూడా పెరుగుతుంది. విస్కాసిటీ పెరుగుతుంది అంటే మీరేమర్థం చేసుకోవాలా? గ్యాసెస్ అనేటివి నిదానంగా మూవ్ అవుతాయి. టెంపరేచర్ పెంచినామనుకో గ్యాసెస్ అనేటివి స్లోగా మూవ్ అవుతాయి. అర్థమైందా? అదే లిక్విడ్స్లో విస్కాసిటీ తగ్గింది అంటే లిక్విడ్స్ అనేటివి ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఓకేనా, విస్కాసిటీ
తగ్గింది అంటే లిక్విడ్స్ అనేటివి ఫాస్ట్గా మూవ్ అవుతాయని మీకు అర్థం చేసుకోవాలి. ఓకేనా. గ్యాసెస్లో టెంపరేచర్ పెరగడం వల్ల మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాం, గ్యాసెస్లో మాలిక్యూల్స్ అనేటివి దూరంగా ఉంటాయి. ఓకేనా. చూడండి నాన్న, టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ మాలిక్యూల్స్ అనేటివి, నేను ఆల్రెడీ చెప్పినాను, మాలిక్యూల్స్ అనేటివి టు అండ్ ఫ్రో మోషన్లో మూమెంట్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఈ టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ మాలిక్యూల్స్ అనేటివి వీటి వెలాసిటీని పెంచుకుంటాయి. అంటే ఇవి వేగంగా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఓకేనా. ఫస్ట్ ఇక్కడి నుంచి చూడు, ఫస్ట్ ఈ మాలిక్యూల్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది అనుకో, వెలాసిటీ టెంపరేచర్ పెంచడం వల్ల ఏమవుతుందంటే దీని వెలాసిటీ అనేది పెంచుకుంటుంది. దీని వెలాసిటీ పెరిగిపోయి ఇది చాలా ఫాస్ట్గా మూమెంట్ అనేది జరుగుతుంది. అంతే కదా. మనము ఇప్పుడు బైక్ ఉంది నాన్న, బైక్ 40లో పోతే కొద్ది దూరం పోతా ఉంటాం. అది స్పీడ్ పెంచినామనుకో, అంటే మన వెలాసిటీ అనేది పెంచినామనుకో చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం. అదేవిధంగానే టెంపరేచర్ పెంచడం వల్ల మాలిక్యూల్స్ అనేటివి వాటి వెలాసిటీని పెంచుకుంటాయి. తద్వారా ఏమవుతాయంటే ఒక మాలిక్యూలు ఇంకొక మాలిక్యూలు కొలైడ్ అయిపోతాయి, అంటే ఢీ కొట్టుకుంటూ ఉంటాయి. అంటే చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో ఎక్కువసార్లు ఢీ కొట్టుకుంటూ ఉంటాయి. ఈ ఢీ కొట్టుకోవడం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అంటే మాలిక్యూల్స్ అనేటివి ఉన్న దూరం కన్నా చాలా దగ్గరికి వచ్చేస్తాయి. అర్థమైందా. ఇది మెయిన్. చూడండి, దగ్గరికి వచ్చేసినప్పుడు ఏమవుతుంది, వీటి మధ్య బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. బాండింగ్ అనేది ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుంది, విస్కాసిటీ అనేది పెరుగుతుంది. ఇది ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మాలిక్యూల్స్ అనేటివి వెలాసిటీ పెరగడం వల్ల స్పీడ్గా మూవ్ అవుతాయి. స్పీడ్గా మూవ్ అవుతున్నాయంటే ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్ ఫ్రీక్వెంట్గా, అంటే తక్కువ టైంలో ఎక్కువసార్లు ఢీ కొట్టుకుంటాయి, కొలైడ్ అయిపోతాయి. ఓకేనా. కొలైడ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇవి చాలా దగ్గరకు తక్కువ టైంలో ఎక్కువసార్లు టచ్ అవుతూ ఉంటాయి. అంటే వీటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ అనేది పెరుగుతుంది. ముందు ఉన్నదానికన్నా ఇప్పుడు అట్రాక్షన్ ఫోర్సు పెరుగుతుంది. తద్వారా విస్కాసిటీ అనేది పెరుగుతుంది. ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దీన్నే మనము ఎలా రాసినాం చూడండి. చూడన్నా, ఇప్పుడు మనం చెప్పుకున్నంత థియరీ ఫార్మాట్లో రాసినాం. టెంపరేచర్ అఫెక్ట్స్ ద విస్కాసిటీ. టెంపరేచర్ అనేది విస్కాసిటీని ఎఫెక్ట్ చేస్తుంది. ది విస్కాసిటీ ఆఫ్ లిక్విడ్స్ డిక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. ఓకేనా. లిక్విడ్స్లో విస్కాసిటీ అనేది తగ్గుతుంది ఎప్పుడు, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. నెక్స్ట్ చూడండి, వైల్ ది విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ ఇంక్రీజెస్ విత్ increase of temperature. This is due to reason that viscous forces in fluid are due to cohesion. Viscous forces are due to cohesive forces and molecular momentum transfer. ఇది మనం ఆల్రెడీ చెప్పినాం. కోహెసివ్ ఫోర్సెస్ వల్ల లేదంటే మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ వల్ల విస్కాసిటీ అనేది వస్తుంది అని చెప్పినాం. చూడన్నా, ఇన్ లిక్విడ్స్ కోహెసివ్ ఫోర్సెస్ ప్రిడామినేట్స్. అది కూడా చెప్పినాం కదా మనము ఆల్రెడీ. చూడండి, లిక్విడ్స్లో కోహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. విస్కాసిటీ అనేది కోహెసివ్ ఫోర్స్ వల్ల వస్తుంది. ఓకే. కోహెసివ్ ఫోర్సెస్ ప్రిడామినేట్స్. ది మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ ప్రిడామినేట్స్ ద మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్. అంటే మాలిక్యులర్ మొమెంటం ట్రాన్స్ఫర్ కన్నా కోహెసివ్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. డ్యూ టు క్లోజ్లీ ప్యాక్డ్ మాలిక్యూల్స్. ఓకేనా. అంటే లిక్విడ్స్లో మాలిక్యూల్స్ అనేటివి
క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి వెన్ కంపేర్ టు గ్యాసెస్. ఓకే, చూడన్నా, విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ది cohesive forces decreases. Cohesive forces decreases with the result of decreasing viscosity. With the result of decreasing viscosity. అదే కదా మనం చెప్పుకున్నాము. ఏం చెప్పినాము చూడండి, అదే కదా మనం చెప్పుకున్నాము. లిక్విడ్స్లో టెంపరేచర్ పెరిగినప్పుడు కొహెసివ్ ఫోర్సెస్ అనేవి తగ్గుతాయి, తద్వారా విస్కాసిటీ అనేది తగ్గుతుంది. ఓకేనా, చూడండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్యాసెస్ కొహెసివ్ ఫోర్సెస్ ఆర్ స్మాల్ అండ్ మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ ప్రెడామినెంట్స్. అంటే గ్యాసెస్లో కొహెసివ్ ఫోర్సెస్ వల్ల కాకుండా మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ వల్ల విస్కాసిటీ అనేది వస్తుంది. ఓకే, అదే కదా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు గ్యాసెస్లో టెంపరేచర్ పెరిగినప్పుడు విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ ఇంక్రీజెస్. మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ ఇంక్రీజెస్ అండ్ హ్యాన్స్ విస్కాసిటీ ఇంక్రీజెస్. ఓకేనా, అదేనా చెప్పుకున్నాము. చూడండి, గ్యాసెస్లో ఏమవుతుంది, గ్యాసెస్లో టెంపరేచర్ పెరిగినప్పుడు మాలిక్యూల్స్ యొక్క వెలాసిటీ పెరిగిపోయి ఇవి టు అండ్ ఫ్రో మోషన్లో చాలా ఫ్రీక్వెంట్గా కొలైడ్ అవుతాయి. తద్వారా మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ అనేది పెరుగుతుంది. మాలిక్యులర్ మొమెంటమ్ ట్రాన్స్ఫర్ పెరిగిందంటే విస్కాసిటీ కూడా పెరుగుతుంది. ఓకే, ఓకేనా. వీటికి మనకు కొన్ని రిలేషన్స్ అనేటివి ఇచ్చినారు. అంటే టెంపరేచర్ బేస్ చేసుకొని విస్కాసిటీని ఎలా కనుక్కోవాలని లిక్విడ్స్కి ఒక ఫార్ములా ఇచ్చినారు, గ్యాసెస్కి ఒక ఫార్ములా అనేది ఇచ్చినారు. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అంత ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే అడగరు, మీరు జస్ట్ థియరీలో రాసేటప్పుడు రాయొచ్చు. మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ 1/1 ప్లస్ ఆల్ఫా టీ ప్లస్ బీటా టీ స్క్వేర్. ఇక్కడ మ్యూ నాట్ అంటే ఏంటంటే విస్కాసిటీ అట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, అట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఆ వాల్యూ అనేది, ఈ మ్యూ నాట్ అనేది పాయిస్లో మాత్రమే ఉండాలి. పాయిస్ అంటే ఏంటన్నా, పాయిస్ అనేది విస్కాసిటీకి యూనిట్, సిజిఎస్ యూనిట్. ఓకే, అదేవిధంగా గ్యాసెస్ కూడా ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే మ్యూ నాట్ ప్లస్ ఆల్ఫా టీ మైనస్ బీటా టీ స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వేరియేషన్ ఆఫ్ విస్కాసిటీ విత్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ పెరగడం వల్ల తగ్గడం వల్ల విస్కాసిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకే, నెక్స్ట్ స్మాల్ రిలేషన్. ఇది న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అనేది ఏం చెప్తుందంటే షియర్ స్ట్రెస్ టౌ అనేది షియర్ స్ట్రెయిన్కు డైరెక్ట్లీ ప్రపోర్షన్ అని చెప్తుంది. ఓకేనా, ఇట్ స్టేట్స్ దట్ ది షియర్ స్ట్రెస్ టౌ ఆన్ ఏ ఫ్లూయిడ్ ఎలిమెంట్ లేయర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ద రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్. ఆల్రెడీ మనము ఇది ఎక్కడ డిరైవ్ చేసాము, విస్కాసిటీలో డిరైవ్ చేసాం. షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ, యాక్చువల్గా న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏం చెప్తుంది, షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు షియర్ స్ట్రెయిన్ అని చెప్తుంది. దానికోసం ఏం చేసినారు, ఈ ప్రపోర్షనాలిటీ లిమిట్ని తీసేయడానికి ఇక్కడ ఏం చేసినారంటే ఒక కాన్స్టాంట్తో మల్టిప్లై చేసుకున్నారు నాన్న. ఈ ప్రపోర్షనాలిటీ తీసేసేయడానికి ఒక కాన్స్టాంట్తో మల్టిప్లై చేసుకున్నారు. ఓకే, ఆ కాన్స్టాంట్ని ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఓకేనా, దీన్ని మ్యాథమెటికల్ ఫామ్లో ఈ విధంగా రాస్తారు. టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై. ఓకే, ఇది ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్ విస్కాసిటీ ప్రాబ్లంలో చూసినాం ఆల్రెడీ. విస్కాసిటీ డెఫినేషన్లో టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ డియు బై డివై ఈ ఫార్ములా ఆల్రెడీ
మనం చూసినాం నాన్న. దీన్నే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అంటారు. దీన్నే న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అంటారు. ఈ స్టేట్మెంట్ను ఏ ఫ్లూయిడ్స్ అయితే ఫాలో అవుతాయో ఆ ఫ్లూయిడ్స్ను న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటారు. ఓకే, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీని ఏవైతే ఫాలో అవుతాయో వాటిని న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటారు. ఏవైతే ఫాలో కావో వాటిని నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటారు. ఫాలో అవ్వడం అంటే ఏంటంటే షియర్ స్ట్రెస్ అనేది షియర్ స్ట్రెయిన్కు డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది అని. అంటే షియర్ స్ట్రెస్ పెరిగితే షియర్ స్ట్రెయిన్ పెరుగుతుంది, లేదా షియర్ స్ట్రెస్ తగ్గితే షియర్ స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. అటువంటి ఫ్లూయిడ్స్ని న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటారు. ఆ విధంగా లేని వాటిని నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటారు. ఓకేనా, అర్థమైందా? ఐ హోప్ ఆల్ ఆర్ క్లియర్. దిస్ ఈజ్ అబౌట్ టుడే క్లాస్. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మీకు క్లాస్ నచ్చినా కూడా కామెంట్ చేయనా. మీకు నచ్చిందని నాకు ఎలా తెలుస్తుందంటే మీరు ఇచ్చే కామెంట్ ద్వారానే నాకు తెలుస్తుంది. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.